బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ ఔత్సాహిక రైతులు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. వ్యవసాయంలో వాహనాలు వినియోగించడం మొదలు ప్రతి పనికి కొత్త యంత్రాలు అందుబాటులోనికి రావటంతో రైతులకు కొంతమేర భారం తగ్గుతుందనే చెప్పాలి. మారుతున్న కాలంలో వ్యవసాయం పూర్తిగా కొత్త పద్ధతుల్లోనికి మారుతోంది. తాజాగా ఓ రైతు ధాన్యాన్ని తూర్పారబట్టిన విధానం చూస్తే ప్రతి ఒక్కరూ ఔరా అనక తప్పదు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ధాన్యాన్ని తూర్పారబట్టడానికి గతంలో గాలిపైనే ఆధారపడేవారు. యంత్రాలు అందుబాటులోనికి వచ్చిన తర్వాత రైతులు అందుకోసం ట్రాక్టర్లు, ఫ్యాన్లు, ప్యాడీ క్లీనర్లు వంటి వాటిని వినియోగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన మున్న రమేష్ అనే రైతు మాత్రం ధాన్యం నుంచి తాలు, గ్రాసం వేరుపరచడానికి ఏకంగా డ్రోన్నే వాడారు. రమేష్ తనకున్న ఎకరం భూమితో పాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. వివిధ అవసరాల కోసం డ్రోన్ను కొనుగోలు చేసిన ఆయన ఆదివారం దాంతో వరి ధాన్యాన్ని తూర్పారబట్టారు. 32 బస్తాల ధాన్యాన్ని డ్రోన్ పైన ఉన్న ఫ్యాన్ రెక్కల సహాయంతో తూర్పారబట్టినట్లు రైతు చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఔరా ఏమన్నా వాడకమా అంటున్నారు. మరి ఈ రైతన్న అడ్వాన్స్ టెక్నాలజీపై మీరేమంటారో కామెంట్ చేయండి.